హలో అండి అందరికీ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఈరోజు అయితే ఆలుగడ్డ అయితే పికిల్ అయితే పెట్టుకుంటున్నానండి. చాలా సింపుల్గా, ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు. మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో ఏం లెంతీగా ఉండదండి, చాలా స్మాల్గానే ఉంటుంది. ఇప్పుడైతే మెంతులు జీలకర్ర అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఈ విధంగా ముక్కలు అనేది కట్ చేసుకోవాలండి. మరీ చిన్న కాకుండా మరీ పొడవు కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇది లైట్గా ఉడికించుకోవాలండి వాటర్లో, అప్పుడే మనకైతే మంచిగా ఉంటుంది పికిల్ పెట్టడానికి. ఆలుగడ్డ ఉడికించుకున్న తర్వాతనే మనం ఏదైనా మంచిగా రెసిపీ అయితే ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా ఉడికింది, మరి హెవీగా ఎక్కువ ఏం కాకుండా లైట్గా అన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఈ ఆయిల్లో అయితే ఆలుగడ్డ అయితే చల్లారించుకున్న తర్వాత కొద్దిగా ఫ్యాన్ని ఆరబెట్టేసుకోవాలండి, అప్పుడే ముక్కలు అయితే విరగకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను. ఇది లైట్గా ఫ్రై అవ్వాలి, ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితేనే చాలండి. పికిల్ పెట్టడానికి చాలా ప్రాసెస్ అని అనుకుంటారు, ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అండి ఆలుగడ్డ పికిల్. అంత ఈజీగా ఎలా అయిపోయిందని మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడైతే మంచిగా ఏగింది. లైట్గా వేయించుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కలిపేసుకోవాలి. ఇది అయితే మనం ముందుగా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా, మనం చూపించాను కదా మెంతులు, జీలకర్ర, తర్వాత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోవాలండి. ముక్కలు ఇరగకుండా లైట్గా అంటే మెల్లగా కలిపేసుకోవాలి. ఇలా మెల్లగా కలిపేసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా, కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మనం పోపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడైతే ఎండు మిరపకాయలు, మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు అండి. ఇదైతే 2 days దాకా తీసుకోవచ్చు. నేనైతే 2 days కాకపోతే మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లి పొట్టు తీసిన 2 పచ్చి మిరపకాయలండి. ఇప్పుడైతే మంచిగా వేయించుకోవాలి. మెంతులు అయితే కొంచెంగా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడైతే పోపు అయితే మంచిగా ఏగుతుంది కదా, గుమగుమ వాసన వచ్చేస్తుందండి. దీంట్లో కలిపేసుకోవడం అండి. నేనైతే బాగా లాగించేసాను, అంత ఇష్టంగా తిన్నానంటే. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి, మీకు ఎంత సాల్ట్ కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే లైట్గా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. ఇదైతే కలిపేసుకొని మంచిగా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే నేను బాగా లాగిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అంత ఇష్టంగా తిన్నాను అన్నమాట. మీరైతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసుకోండి.